అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 14వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్ర మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం. ఈ రోజు తిథి పాడ్యమి ఉదయం 6:25 వరకు. తదుపరి విదియ. ఈ రోజు నక్షత్రం స్వాతి రాత్రి 10:17 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యవహారాలలో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. సంతాన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధను కలిగిస్తాయి. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో వివాదాలు కలుగుతాయి. దైవచింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది. తదుపరి సింహరాశి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యరాశి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. తదుపరి ధనుసు రాశి. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలుపరిచి విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.